నమస్తే, నా పేరు పావని. నేను వాడనర్సాపురం గ్రామం నుండి వచ్చాను. మేము నేవీకి ఆనుకొని ఉన్న పక్కన వాడనర్సాపురం గ్రామంలో మేము ఉంటున్నాము. మా ఊర్లో నేవీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు. బట్ కానీ నేవీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇటు వేటకి వెళ్ళలేక అటు చదువుకు ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి. అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్. ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు, అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి కొంచెం మనల్ని ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను పోగొట్టగలగా కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మ బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 ఉన్నాయి. 6 మీరు చూస్తే, ఒకటి యువగలం. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 24% చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. 24%. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంక్షేమం అభివృద్ధి అనేది జోడి ఎద్దుల బండి. రెండు కలుపు తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకత్తలి, అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి. సో అందుకే ఈ సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా 6 హామీలు ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఒక లక్ష్యంగా పనిచేస్తుంటారు. అది మా హామీ. అమ్మ నా పైన కూడా పెట్టారు తల్లి నా పైన. అమ్మ మీ అందరికి తెలియాలి, 2019 ముందర నా పైన ఉన్న కేసు 0. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఎందుకంటే మా అమ్మ క్రమశిక్షణతో నన్ను పెంచింది. తప్పు చేస్తే ఆమె కర్ర పట్టుకుని కొడుతుంది. ఇప్పుడు కూడా కొడుతుంది. ఇంత పెద్దడైనా మా అమ్మ ఇప్పుడు కూడా వదిలిపెట్టద్దని ఏనాడు వెళ్ళా పోలీస్ స్టేషన్కి. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు తల్లి. నా పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు బనాయించి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? ఉద్యోగాలు కల్పిస్తామా? మన ఊర్లో రోడ్లు వేస్తామా? నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి 85,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన తప్ప తల్లి? 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంట. ఆ 27 కోట్లు కూడా ఏ ఆధారాలు లేవు, ఏమీ లేవు. నోటుకొచ్చింది చెప్పి 53 రోజులు తల్లి, 53 రోజులు ఏం తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు. 3 నెలలు ఓపిక పెట్టి తల్లి, 3 నెలలు. మన ప్రభుత్వం వస్తుంది 200 రోజులు. మైలురాయిలో నేను స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సో ఎవరం భయపడకూడదు. ఈ 3 నెలలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలా. అందుకే యువగలం అని పేరు పెట్టిన మన గలం ఆ తాడేపల్లి కొంప వరకు ఇంపడాలి తల్లి. కలిసికట్టుగా పోరాడాలి. థ్యాంక్ యూ చెల్లమ్మ.